నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు గురువారం ధర్నా చేపట్టారు. విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ ఫస్ట్ అప్డేట్ లిమిటెడ్ కంపెనీ వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. నెలల తరబడి జీతాలు రాక కుటుంబ పోషణ కష్టంగా మారిందని, పిల్లల చదువులు ఆగిపోతున్నాయని, అప్పులు తాళలేక ఆందోళనకు దిగామని చెప్పారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని మేము సిఎస్సి ఉదయగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి గత 8 సంవత్సరాల నుంచి మేము ఆ బాత్రూమ్ల కాడి నుంచి 2021, 22, 23 సంవత్సరాలలో కూడా కరోనా టైంలో చాలా కష్టపడ్డాం సార్. మరి కష్టపడిన తర్వాత మాకు అప్పటి నుంచి కూడా నెల పడటం లేదు. ఒక 4 నెలలకు గాను ఒక నెల ఇట్లా వేస్తూ ఉన్నారు సార్. మరి ఇలా మా పిల్లల భవిష్యత్తులో మేము చదివించుకునే పరిస్థితులలో మాకు ఇబ్బందులు అయ్యి అప్పులు వాళ్ళ కాడికి ఇళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మా ఇంకేమో ఉదయగిరి హాస్పిటల్లో శానిటరీ. నా పేరు ఎస్కే సికిందర్. సిహెచ్సి ఉదయగిరి హాస్పిటల్లో గవర్నమెంట్ సిహెచ్సి ఉదయగిరి హాస్పిటల్లో పనిచేస్తున్నాము శానిటరీ సూపర్వైజర్గా. మేము మొత్తం 8 మంది ఇక్కడ వర్క్ చేస్తున్నాము. ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నాము. మాకు గత ఈ సంవత్సరం జనవరి నెలలో జీతాలు పడ్డాయి, ఒక జీతము. ఆ తర్వాత నుంచి మాకు ఇప్పుడు దాకా జీతాలు లేవు. మమ్మల్ని దయ ఉంచి మా జీతాలు, పిఎఫ్లు మాకు పడేటట్లుగా, ఈఎస్ఐలు ఉండేటట్లుగా చేయవలసిందిగా కోరుతున్నాము. మాకు ఇప్పుడు అప్పుల నుంచి మాకు ఎవరు ఇవ్వడానికి కూడా ఇంక మీదట ఎవరు